ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యం, అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ కొరడా జులిపించింది. ఈసీ నియమించిన ప్రత్యేక పరిశీలకుడు రాష్ట్రానికి వచ్చిన వెంటనే చర్యలకు ఉపక్రమించింది. ఏపీలోని 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్ల అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలను ఈసీ సీరియస్గా తీసుకుంది. భద్రతా వైఫల్యాలు, ట్రాఫిక్ను నిలవరించలేకపోవడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు గుర్తించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. అటు సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై కూడా చర్యలు తీసుకుంది. ఈ 3 ఎస్పీలు ప్రధానంగా ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఫిర్యాదులు ఈసీకి వెళ్లాయి. మరోవైపు జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లపైన వేటు వేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అనంతపురం కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షాను ఎన్నికలతో సంబంధం లేని విధులకు పంపాలని ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమి ఎస్పీ అన్బురాజన్పై బదిలీ వేటు వేసింది. ఎన్నికల వేళ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వీరిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఉరవకొండ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా పట్టించుకోలేదని గతంలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ గౌతమి ఓటర్ల జాబితాలో అక్రమాలను పట్టించుకోవడం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలకు బంధువు అవుతారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సిఐబి జేడీ మీద కడపలో పనిచేస్తున్న సమయంలో అన్బురాజన్ అక్రమ కేసు పెట్టారని ఆరోపణలొచ్చాయి. అదేవిధంగా అధికార పార్టీ నాయకులకు అనంతపురం జిల్లాలో అనుకూలంగా పనిచేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. దీంతో ఎస్పీ అన్బురాజన్పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం అత్యవసర నోటు పంపింది. వేటు పడిన వారంతా తమ బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి 3 చొప్పున పేర్లను ఈసీకి పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది.